హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆల్గో ట్రేడర్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజా అండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం బడ్జెట్ సెషన్లో ట్యాక్స్ చేంజెస్ ఎట్లా అయినాయి అనేది మనం డిస్కస్ చేసుకుందామండి. ఎందుకంటే ఇది ప్రతి ఇన్వెస్టర్ని, ట్రేడర్ని ఎఫెక్ట్ చేయబోతోంది. సో అవి ఎట్లా మంది ఎఫెక్ట్ చేస్తున్నాయి, ఎంతెంత ఛార్జెస్ పెరిగినాయి అనేది ఒకసారి మనం చూద్దాము. చూసే ముందు ఇన్ కేస్ ఒకవేళ మీరు కనుక ఇంకా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎవరైతే ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి కావాల్సిన టాపిక్స్ అన్నీ కూడా మనం ఈ ఛానల్లో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, మనం ఒక్కసారి ఆ టాపిక్ గురించి డిస్కస్ చేసుకునే ముందు ఫస్ట్ పొజిషన్స్ చూద్దామండి. మీరు చూడొచ్చు ఇక్కడ ఇవాళ మనకి నిన్న ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం పొజిషన్స్ని తగ్గించుకోమని చెప్పి, పొజిషన్ సైజింగ్ తగ్గించుకోమని చెప్పి. దాని ప్రకారంగానే మనం ఎక్కువ రిస్క్ తీసుకోలేదు. సో మనకి నో ప్రాఫిట్ నో లాసే వచ్చిందండి. లేకపోతే జనరల్గా మనకి 10,000 15,000 ప్రాఫిట్ ఆర్ లాసెస్ ఉండొచ్చు. మనకి ఈ రోజు అయితే నో ప్రాఫిట్ నో లాస్లోనే ఉన్నాం మనము. అండ్ ఈవెన్ మీరు ఎంటీఎం గ్రాఫ్ చూసుకున్నా కూడా ఒక స్టేజ్లో ఈవెన్ అది మనం పొజిషన్స్ తగ్గించినప్పటికీ మంచిగా 2,500 దాకా ఆల్మోస్ట్ వచ్చిందండి, 2,364 దాకా. కానీ ఒక్క ఫాల్ ఉందండి అరౌండ్ 235కి, అందులో మొత్తం వెళ్ళిపోయినాయి. ఎగ్జాక్ట్లీ ఈ రీజన్ వల్లే మనం పొజిషన్ సైజింగ్ అనేది తగ్గించుకోవడం జరిగిందండి. ఎందుకంటే బాగా ఫ్లక్చుయేషన్స్ ఉంటుంది బడ్జెట్ రోజు, అందుకే ఎక్కువ రిస్క్ అయితే తీసుకోలేదు మనము. అండ్ ఇన్ కేస్ మీకు ఈ టూల్స్ కావాలి అంటే కనుక మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. సో ఇప్పుడు మనం టాపిక్ వస్తే, మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నా, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నా, ట్రేడర్స్ ఉన్నా, అందరికీ కూడా ట్యాక్సెస్ అనేది పెరగటం జరిగిందండి. ఓకే, సో ఎవరైతే హ్యాపీగా లేరండి వాళ్ళ, ఇన్ఫ్యాక్ట్ అవుట్ ఆఫ్ స్టాక్ మార్కెట్ కూడా మీరు ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నా, లేకపోతే వేరే బిజినెస్లో ఉన్నా కూడా ఓకే, ఆల్మోస్ట్ అందరికీ కూడా ఇది ఎఫెక్ట్ అయిందని చెప్పుకోవాలి మనము. ఎక్కడో కొంతమందికి మాత్రం బెనిఫిట్ వచ్చిందండి, బట్ ఆల్మోస్ట్ అందరికీ కూడా ఈ బడ్జెట్ అనేది ఏదో ఒక రూపంలో ఓకే ఎక్స్ట్రా ట్యాక్సెస్ అనేది పట్టడం జరిగినాయండి. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడుకుంటే కనుక, ఫస్ట్ థింగ్ ఏంటంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే ఆల్మోస్ట్ మీరు ఒక షేర్ని కనుక, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ అనే షేర్ని మీరు ఒక 1 ఇయర్ హోల్డ్ చేస్తే, ఆ 1 ఇయర్ తర్వాత మీరు దాన్ని అమ్మేసినప్పుడు మీకు వచ్చిన ప్రాఫిట్లో మీరు 10% ట్యాక్స్ అనేది కట్టాలండి. ఓకే, ఇది ఇంతకు ముందు మనకుంది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాం మనము. ఆ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మనకి ఇప్పుడైతే 10% ఉందండి, కానీ దాన్ని 12.5%కి పెంచారండి. ఓకే, సో ఎవరైతే హోల్డ్ చేసి 1 ఇయర్ తర్వాత 5 ఇయర్స్ తర్వాత 10 ఇయర్స్ తర్వాత అమ్ముదామని అనుకుంటున్నారో వాళ్ళకైతే 12.5% అంటే 2.5% ట్యాక్స్ పెరిగిందండి వాళ్ళకి. ఆల్రైట్, అండ్ అట్లాగే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎవరైతే 1 ఇయర్ బిఫోర్ అమ్ముతారో వాళ్ళకి ఇంతకు ముందు 15% ఉండేదండి, వాళ్ళకి కూడా ఇప్పుడు 15% నుంచి 20% ట్యాక్స్కి పెంచారండి. ఓకే, సో అటు షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయినా, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయినా ఇద్దరికి కూడా ట్యాక్సెస్ అయితే పెరిగినాయండి. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్కి అయితే 5% పెరిగింది, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి అయితే 2.5% పెరిగిందండి. అండ్ ఒకవేళ ట్రేడర్స్కి ఏమైనా అడ్వాంటేజ్ ఉందండి? ట్రేడర్స్కి కూడా ఏమీ అడ్వాంటేజ్ లేదండి. ట్రేడర్స్కి కూడా ట్యాక్సెస్ పెరిగినాయండి. అయితే మనకి ట్యాక్స్ ఎట్లా పెంచారంటే, ఎస్టీటీ సెక్యూరిటీ ట్యాక్సెస్ అని ఉంటుందండి మనకి. ఎస్టీటీ అంటే మనకి ఎవరైతే మీరు ఇప్పుడు ఈ ఆప్షన్స్లో కానీ, ఫ్యూచర్స్లో కానీ బయింగ్ అండ్ సెల్లింగ్ జనరల్గా చేస్తుంటారో వాళ్ళ దగ్గర సెక్యూరిటీ ట్యాక్సెస్ అనేది తీసుకుంటారండి. ఓకే, ఆ ఛార్జెస్ కూడా మనకి పెరిగినాయండి. ఫస్ట్ మనకి ఎగ్జిస్టింగ్ ఛార్జెస్ ఏంటో చూద్దాం. మీరు జీరోదా కనుక వెళ్తే మీకు క్లియర్గా ఇక్కడ ఉంటుందండి కంప్యూటేషను. మనకి కరెంట్లీ ఆప్షన్స్ కనుక ఎవరైనా ట్రేడింగ్ చేస్తే మీరు బై చేస్తారు, సెల్ చేస్తారు. బై చేసినప్పుడు మీకు జనరల్గా ట్యాక్స్ ఉండదు, ఎందుకంటే మనం ఎక్సర్సైజ్ చేయమండి. ఓకే, అంటే మీరు అండర్లైన్ స్టాక్ని తీసుకోరు కాబట్టి జనరల్గా మనం బై చేస్తాం, సెల్ చేస్తాము. బై చేసినప్పుడు మీకు ఏం ట్యాక్స్ ఉండదు, కానీ సెల్ చేసినప్పుడు మీకు 0.0625% అనేది ఎస్టీటీ ఛార్జెస్ అనేవి ఉంటాయి మీకు. ఓకే, ఇది ప్రీమియం మీద తీసుకుంటాం. అంటే ఎంత క్యాలిక్యులేట్ అవుతుంది ఏంటనేది చూద్దాం మనం, బట్ గుర్తుపెట్టుకోండి 0.0625% అనేది మీ ఎస్టీటీ ట్యాక్స్ కరెంట్లీ. ఓకే, లేదు ఎవరైనా కనుక దాన్ని ఎక్సర్సైజ్ చేస్తే, ఇండియాలో జనరల్గా ఎవరు ఎక్సర్సైజ్ చేయరండి, అంటే మీరు ఆల్రెడీ ఆప్షన్ తీసుకొని దాని తర్వాత దాన్ని అండర్లైన్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి ఎక్సర్సైజ్ అంటాము. అట్లా కనుక మీరు చేస్తే మీకు 0.125% అనేది మీకు ట్యాక్స్ ఉంటుంది. ఓకే, ఇంట్రిన్సిక్ వాల్యూ మీద. మీకు ఈ వర్డ్స్ లేకపోతే ఏం కంగారు పడకండి, దాన్ని చూద్దాం మనము ఎంత పడుతుంది అనేది. అయితే ఇప్పుడు మీరు కనుక ఇక్కడ క్యాలిక్యులేషన్ చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆప్షన్ అనుకున్నాము,
60 రూపీస్ దగ్గర ఉందండి, మీరు 50 షేర్స్ కొన్నారు మీరు. సో టోటల్ ఎంత అవుతుందండి, 3000 రూపీస్ అవుతుంది టోటల్ ప్రీమియం రిసీవ్డ్ మీకు. ఆ 3000 రూపీస్ మీద 0.0625% అంటే అరౌండ్ 2 రూపీస్ అండి. మీరు ఈరోజు ఎంత పే చేస్తున్నారు గవర్నమెంట్కి, 2 రూపీస్ అనేది మీరు ఎస్టీటీ గవర్నమెంట్కి పే చేయటం జరుగుతోంది. ఆల్రైట్, ఎవరు మీరు ఒకవేళ కనుక బై చేసి సెల్ చేస్తే, అది మీరు ఫస్ట్ సెల్ చేసి తర్వాత బై చేయొచ్చు, లేకపోతే ఫస్ట్ బై చేసి తర్వాత సెల్ చేయొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. సెల్లింగ్ అనేది ఎప్పుడైతే మీరు చేస్తారో ఆ సెల్లింగ్ యాక్షన్కి మీ దగ్గర ఎస్టీటీ అనేది ఛార్జ్ చేస్తారు. లేదు నేను బై చేసి అసలు సెల్ చేయను, దాన్ని ఎక్సర్సైజ్ చేసి అండర్లైన్ తీసుకుంటాను అని అనుకుంటే కనుక అప్పుడు మీకు ఏమవుతుందంటే అరౌండ్ 3 రూపీస్ వరకు మీకు ట్యాక్స్ ఆర్ ఎస్టీటీ ఛార్జ్ చేయడం జరుగుతుందండి. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనకి ట్రేడర్ ఏం చేశారంటే సెల్ చేయలేదండి, ఆ షేర్ని బై చేసి ఎక్సర్సైజ్ చేసి అండర్లైన్ని కన్వర్ట్ చేసుకున్నాడు. ఓకే, సో ఇన్ దాట్ కేస్ ఏమవుతుందంటే 3 రూపీస్ అవుతుందండి. ఇప్పుడు ఈ ట్యాక్సెస్ ఏమని అంటే 0.0625%ని 0.1%కి కన్వర్ట్ చేశారండి, ఆర్ ఎక్స్టెండ్ చేశారు. ఓకే, ఇది 0.06 నుంచి 0.1%కి పెంచడం వల్ల ఏమైంది అంటే కొంచెం ఓకే ఎస్టీటీ ఛార్జ్ అనేది పెరిగింది. ఎంత పెరిగింది అంటే 60% పెరిగిందండి. ఓకే, అంటే 60% అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంతకుముందు 2 రూపీస్ కనుక పే చేస్తే ఇందులో 60% అంటే 1 రూపీ 20 పైస్ మీకు యాడ్ అవుతుందంటే ఈ రోజు నుంచి 3 రూపీస్ 20 పైస్ మీ దగ్గర కలెక్ట్ చేస్తుందండి గవర్నమెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మళ్ళీ ఒక 50 షేర్స్ అరౌండ్ 60 రూపీస్ ఉన్నదాన్ని కనుక మీరు బై చేసి సెల్ చేస్తే అంటే 3000 రూపీస్ వర్త్ ప్రీమియంని మీరు కనుక బై చేసి సెల్ చేసినా, సెల్ చేసి బై చేసినా ఇన్స్టెడ్ ఆఫ్ 2 రూపీస్ 3.2 రూపీస్ మీ దగ్గర ఎస్టీటీ ఛార్జెస్ అనేవి తీసుకోవడం జరుగుతుందండి గవర్నమెంట్. సో ఇది ఆప్షన్ ట్రేడర్స్కి అండి. అండ్ ఫ్యూచర్ ట్రేడర్స్కి ఏమవుతుందంటే ఫ్యూచర్ వాళ్ళకు కూడా పెరిగిందండి. ఫ్యూచర్స్కి ఎంత పెరిగింది అంటే 0.2 చేశారండి దాన్ని, 0.2%. సో వాళ్ళకి కూడా ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఫ్యూచర్స్ చూసుకుంటే అరౌండ్ 94 రూపీస్ ఉంది కదండి. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఆల్మోస్ట్ డబుల్ అవుతుందండి ఇది. ఓకే, సో ఫ్యూచర్స్ వాళ్ళకి ఎస్టీటీ పెరిగింది, అలాగే ఆప్షన్స్ వాళ్ళకి ఎస్టీటీ పెరిగింది. అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి 10% నుంచి 12.5% అయింది. అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఏదైతే ఉందో అది 15% నుంచి 20% అయింది. సో మనకి మొత్తం అన్ని ఛార్జెస్, ఈవెన్ మీరు ఒక ఇన్వెస్టర్ అవ్వచ్చు, లేకపోతే ట్రేడర్ అవ్వచ్చు, ఎవరికైనా కూడా మనకి ఈసారి బడ్జెట్లో ట్యాక్సెస్ అనేది పెంచడం జరిగిందండి. అయితే ట్రేడర్స్కి ఒక్క లక్ ఏంటంటే ఎక్కువ ఏం పెరగలేదండి, చాలా తక్కువ పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా మనం ఏమనుకున్నామంటే మనం నిన్న కూడా డిస్కస్ చేసుకున్నాం నిన్న వీడియోలో, ఈవెన్ మనకి ట్యాక్సెస్ పెంచవచ్చు, లేకపోతే బ్రాకెట్స్ని చేంజ్ చేయొచ్చు, స్పెక్యులేటివ్ ట్రేడింగ్ కింద దీన్ని కన్వర్ట్ చేయొచ్చు అని చాలా అనుకున్నామండి. అవైతే ఇంకా టూ మచ్ ట్యాక్సెస్ పెరిగే అవకాశం ఉండేది. కానీ లక్ ఏంటి అంటే మనకి అంత ట్యాక్సెస్ ఏం పెరగలేదు, జస్ట్ ఎస్టీటీ మాత్రం ఒక 60% పెంచి ఆపేశారండి. సో ఒక విధంగా ఇదైతే ట్రేడర్స్కి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. కానీ ఇన్వెస్టర్స్కి అయితే డెఫినెట్లీ బ్యాడ్ న్యూస్ అండి, ఎందుకంటే వాళ్ళకైతే కొంచెం 5% అండ్ 2.5% ట్యాక్సెస్ అనేది పెరగటం జరిగింది. సో అదండి నిన్న మనం ఆల్రెడీ వీడియోలో ఎలా అయితే మనం ప్రెడిక్ట్ చేసామో ఎస్టీటీ పెంచుతారు అని, అట్లాగే ఎస్టీటీ పెంచడం జరిగింది. కానీ ఎఫెక్ట్ అయితే ట్రేడర్స్ మీద కొంచెం ఉంది, ఇన్వెస్టర్స్ మీద కొంచెం ఎక్కువ ఉంది. ఓకే, సో రేపటి నుంచి మళ్ళీ మనం ఫుల్ వాల్యూమ్స్తో ట్రేడింగ్ చేద్దామండి, ఎందుకంటే బడ్జెట్ అయిపోయింది కాబట్టి రేపటి నుంచి మళ్ళీ మనం మొత్తం వాల్యూమ్స్ని అన్నీ కూడా వెనక్కి తీసుకొని రావచ్చు. మన క్వాంటిటీ ఏదైతే ఇనీషియల్గా ఉందో ఫుల్ క్వాంటిటీతో రేపు మనం ట్రేడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వెరీస్ ఉన్నా కింద కామెంట్స్లో పెట్టండి, లేదంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో మేము నెంబర్ పెడతాము. ఓకే, అట్లాగే ఈ టూల్స్ ఏమైనా కావాలన్నా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. Until then, thank you so much and have a great day.